ఇక నల్గొండ జిల్లాలో యూరియా కోసం అల్లాడుతున్నారు రైతులు. తెల్లవారుజాము నుంచే సహకార సంఘాల వద్ద, ఆగ్రోస్ డీసీఎంఎస్ గోదాంల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. కష్టపడి యాప్లో బుక్ చేసుకొని కూడా గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. డీలర్ల వద్ద, ప్రాథమిక వ్యవసాయ సంఘాల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో యూరియా కొరత తీవ్రమైంది. ఎక్కడ చూసినా యూరియా కోసం క్యూ లైన్లలో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. మాయదారి యాప్ను తీసుకొచ్చి అరిగోస పెట్టిస్తున్నారని ప్రభుత్వంపై రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. జిల్లాలో చాలా మంది చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. వీరిలో సగం మందికి చదువు రాదు. ఆండ్రాయిడ్ ఫోన్లు, టచ్ స్క్రీన్ ఫోన్లు వాడడం వీరికి తెలియదు. కానీ ప్రభుత్వం మాత్రం యూరియా కావాలంటే ముందుగా యాప్లో బుక్ చేసుకోవాలని నిబంధన పెట్టింది. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే యాప్ని ఇమీడియట్గా రద్దు చేసి షాపుల వారీగా యూరియా సప్లై చేస్తేనే తప్ప రైతులు మనగడ సాధించలేరు. యాప్ను పనిచేయాలని కోరుకుంటున్నాను. ఈ గుడ్డి గవర్నమెంట్ ఇది చూసి చూడని వ్యవహారం చూస్తుంది. రాబోయే రోజులు రైతులు మాత్రం చాలా గుణపాఠం చెప్తారు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. ఇది కంపల్సరీ. పోవసలేదు, ఇటు పోవసలేదు. ఎప్పుడో చల్లిరు అందరూ. నేను ఇంతవరకు ఊరే చల్లలే, ఏం చల్లలే. ఈడి బొమ్మడి ఈడి పోతున్నా, ఆడి బొమ్మడి ఆడిపోతున్నా. తిరగడం వేస్ట్ అవుతుంది. ఏనాడు దొరుకుతాయో ఏం కథ. ఇక యూరియా బుకింగ్ కోసం ప్రతి రైతు వారి క్లస్టర్ల పరిధిలో ఏఈఓలు ఇచ్చిన కోడ్ ఎంటర్ చేసి వారి వ్యవసాయంలో పండించే పంటల వివరాలు, ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్, ఆధార్ నెంబరు, పాస్బుక్ వివరాలను ఎంటర్ చేస్తేనే యూరియా బుక్ అవుతున్నది. అది కూడా ఇతర మండలాల్లో, ఇతర డివిజన్లలో ఉన్న క్లస్టర్లలో బుక్ అవుతున్నది. దీంతో ట్రాక్టర్లు, ఆటోలలో ఇతర మండలాలకు వెళ్లి యూరియా తెచ్చుకోవాలంటే రవాణా ఖర్చులు తడిసి మోపడవుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఇక ఆండ్రాయిడ్ ఫోన్లు లేని రైతులు మీ సేవా సెంటర్లలో యూరియాను బుక్ చేసుకుంటున్నారు. దీంతో తమపై అదనపు భారం పడుతుందని రైతులు చెబుతున్నారు. మరోవైపు యాప్ సాయంతో డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వందల బస్తాల్ని పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకుంటున్నారన్న విమర్శలున్నాయి. దీంతో యాప్ను రద్దు చేసి పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. రైతులకు అవగాహన కల్పించకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చదువుకున్న వాళ్ళకే ఒక్కొక్కసారి యాప్లో చేసుకోవడం అంటే కష్టమవుతుంది. అది కూడా రైతులు చదువురాని వాళ్ళు ఉంటారు, మళ్ళీ పెద్ద ఫోన్లు లేని వాళ్ళు ఉంటారు. వీళ్ళకి దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు బుక్ చేసుకోవడం కష్టమవుతుంది. ఈ గవర్నమెంట్ మారినాక ఏమి లేదు, యాపులు పెట్టి మమ్మల్ని రైతులను చాలా ఇబ్బంది పెడుతుండ్రు. చిన్న ఫోన్ల వల్ల ఒకరికి చదువు రాదు, మరి ఒక రైతుకు అసలే రాదు, ఒక రైతుకు అసలే ఫోన్ లేదు. మరి ఇట్లాంటి యాపులు పెట్టి మమ్మల్ని చాలా నరకం అనుభవిస్తుండ్రు. ఇంత కాంచి మొత్తం ఆగమైపోయింది. పత్తి అమ్ముతాని పోతే పత్తి అట్టి పెట్టే, వడ్డం 10 మనసాల కానీ పోతే మనసాల కింద పెట్టే, ఏడిపోతే మాకు చదువురాని పోతే ఆగమవుతుంది. దొరకనే 10 నెలల సంధి ఆడికి దొరకక మనసాంతులు, ఊరియా సంచులు దొరకక. ఈ యాసంగి సీజన్లో జిల్లాలో 6 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఈ క్రమంలో జిల్లాకు 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపులు చేశారు. కానీ ఇప్పటి వరకు కేవలం 25,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. ఇంకా 25,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా ఇప్పటి వరకు ఇండెంట్ పెట్టి యూరియాను బఫర్ స్టాక్ పెట్టాలన్న కనీస సోయి ఇటు అధికారులకు, అటు జిల్లా మంత్రులకు లేదని రైతులు మండిపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ లీడర్లు, సహకార సంఘాల చైర్మన్లు, డీసీఎంఎస్ చైర్మన్లు దళారులతో కలిసి యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో రైతులకు యూరియా దొరకకుండా బ్లాక్ మార్కెట్లో దందా చేస్తున్న వారిపై ఉక్కుపాదం. నిమిషంలో ఒక సెకండ్లో అయిపోతున్నాయి. ఆ బస్సాలు వచ్చినే తెలుసలేదు, పోయినే తెలుసలేదు. కొట్టుకున్నా అది తెలవకటి ఇటు ఓపెన్ చేసి కొట్టుకునేసరికి అది బస్సాలు చూపిస్తలేవు అని సొసైటీలో ఇట్లా సార్ల కాడిపోతే బస్సాలు అయిపోయినాయి, రేపు రాపు అంటారు. అక్కడ ఒక మీటింగ్ పెట్టి రైతులకు అవగాహన కల్పించి అక్కడ యాప్ ఎట్లా యూజ్ చేయాలి, ఎన్ని వస్తాయి, ఏంది అని చెప్పి తర్వాత చేయాలి. కానీ ఇంత దగాకోరు ప్రభుత్వం ఇది. ఎందుకు దగాకోరు అంటున్నా అంటే ఆలోచన లేని చర్యలు ఇవన్నీ. 20 సెకండ్లనే 600 బస్తాలు అయిపోయినాయి అని చెప్తుర్రు. యూరియా వల్ల ఇప్పుడు 6 ఎకరాలు 6 ఎకరాలు నేను పొలం చేస్తున్నా. ఒక్కటేసారి వచ్చింది పిండి, ఇప్పటికి పొట్టకొచ్చింది. ఇప్పుడు వేద్దామంటే పిండి లేదు. జిల్లాలో మొత్తం 22 మన గ్రోమర్ సెంటర్లు, 65 వ్యవసాయ సహకార సంఘాలలో యూరియాను సబ్సిడీ ద్వారా రైతులకు విక్రయించాలి. కానీ అన్నింటి వద్ద నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అయితే కలెక్టర్ మాత్రం జిల్లాలో యూరియా కొరత లేనేలేదని ప్రకటనలు చేయడంపై రైతులు మండిపడుతున్నారు. యాప్ పేరుతో ముప్పు తిప్పలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.